నమస్కారం, నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మన పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు మీకోసం. విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్ట్లు, ఫ్రీ హోమ్ విజిట్ సర్వీసెస్ ఫర్ శాంపుల్ కలెక్షన్. ప్లీజ్ కాంటాక్ట్ 9000 97980 8008804014. సంప్రదించండి. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, వివేకానంద నగర్ కాలనీ, కుకట్పల్లి, హైదరాబాద్. కొత్త వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్, ముద్దుగా హెచ్ఎంపివి వైరస్ అంటున్నారు. ఇప్పుడు ఈ వైరస్ చైనా దేశాన్ని వణికిస్తుంది. లక్షల మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ ప్రధాన లక్షణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపిస్తుంది. ఈ వైరస్ చిన్న పెద్ద అని తేడా లేకుండా చైనాలో అంటువ్యాధిగా ఈ వైరస్ వ్యాపిస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధుల్లో వేగంగా ఈ వైరస్ వ్యాపిస్తుంటే యుక్త వయస్సు వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండే వాళ్ళు మాత్రం తట్టుకోగలుగుతున్నారంట. హెచ్ఎంపివి వైరస్ చైనా నుంచి ఇప్పుడు జపాన్ దేశానికి విస్తరించింది. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నివేదిక ప్రకారం జపాన్ దేశవ్యాప్తంగా 7,18,000 కేసులు నమోదయ్యాయని, 2024 డిసెంబర్ నెలలోనే 94,259 కొత్త కేసులు వచ్చినట్లు స్పష్టం చేసింది. జపాన్ దేశవ్యాప్తంగా 5,000 ఆసుపత్రుల్లో, క్లినిక్స్లో హెచ్ఎంపివి వైరస్ బాధితులకు చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించింది. జపాన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వైరస్ బాధితులు అన్ని వయస్సుల వారు ఉన్నారని, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నట్లు వివరించింది. ఇప్పటికే చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వైరస్ కట్టడి కోసం చైనా ఆరోగ్య శాఖ కసరత్తు మొదలుపెట్టింది. హెచ్ఎంపివి వైరస్ అనేది కొత్తది కాదని, 20 ఏళ్ల క్రితమే ఈ వైరస్ గుర్తించినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ వైరస్ కట్టలు తెంచుకొని వ్యాపిస్తున్నట్లు చైనా నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ 20 ఏళ్లలో ఈ వైరస్ కు వ్యాక్సిన్, మందు కనుగొనలేదు. ఈ 20 ఏళ్లలో ఈ వైరస్ మరింత శక్తివంతంగా మారినట్లు కూడా చెబుతున్నారు. ఈ వైరస్ కేసులు హాంకాంగ్ లోనూ నమోదయ్యాయి. కాకపోతే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. హాంకాంగ్ వైద్య శాఖ వైరస్ వ్యాప్తి కట్టడికి ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. చైనా నుంచి వ్యాపిస్తున్న హెచ్ఎంపివి వైరస్ ఇప్పుడు ఆసియా దేశాలకు విస్తరించింది. చైనా, హాంకాంగ్, జపాన్ వరకు వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ఇండియాకు రావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. సో బీ కేర్ఫుల్, అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా కాలం చూశాం కదా, సరిగ్గా 5 ఏళ్ల తర్వాత మన చైనా నుంచి వ్యాపిస్తున్న మరో వైరస్ ఇది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అవుతున్నాయి. ఈ వైరస్ పై అందరిలోనూ అవేర్నెస్ కల్పిస్తున్నాయి.